Hi everyone, welcome back to Time for Greatness Telugu. History of Education 23rd BCలో స్కూల్ని నిర్మించారు. ఈ స్కూల్ మెయిన్ పర్పస్ ఏంటంటే అందరికీ జ్ఞానాన్ని పంచడం, నాలెడ్జ్ని షేర్ చేయడం. మనందరం ఇలాగే అనుకుంటాం, స్కూల్ మనకి అన్ని నేర్పిస్తుంది అని. కానీ ఇది ముమ్మాటికి తప్పు. స్కూల్ ఒకవైపు ఉంటే నాలెడ్జ్ ఇంకోవైపు ఉంటుంది. అంటే స్కూల్ నేర్పించదు అనడం లేదు, జీవితంలో పనికొచ్చే కొన్ని విషయాల గురించి మాత్రం టీచ్ చేయదు. క్వాంటమ్ ఎలక్ట్రోడైనమిక్స్లో రిచర్డ్ పి ఫెయిన్మన్ చెప్పిన విషయం ఏంటంటే, నెవర్ కన్ఫ్యూజ్ ఎడ్యుకేషన్ విత్ ఇంటెలిజెన్స్. యూ కెన్ హ్యావ్ ఎ PhD అండ్ స్టిల్ బీ అన్ ఇడియట్. అంటే మీ ఎడ్యుకేషన్ వల్ల మీ ఇంటెలిజెన్స్ ఎప్పుడూ డిస్టర్బ్ అవ్వకూడదు. మీ ఎడ్యుకేషన్ మీకు PhDని ఇస్తుంది, అయినప్పటికీ మీరు బయట ఎలా బ్రతకాలో తెలుసుకోకపోతే మీరు ఎప్పటికీ ఇడియట్గానే మిగిలిపోతారు. స్కూల్ మీకు ఎలా చదవాలో, ఎలా మార్క్స్ని తెచ్చుకోవాలో చెప్తుంది, కానీ సమాజంలో తెలివిగా ఎలా బ్రతకాలో నేర్పించదు. స్కూల్ వల్ల మనకి ఆలోచన విధానం డెవలప్ అవుతుంది. మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నప్పటికీ ఫైనాన్షియల్గా మాత్రం మనం తెలుసుకోవాల్సిన విషయాల గురించి మాత్రం నేర్పించదు. మానసికంగా ఆనందం లేకపోవడం వల్ల ఇష్టం లేని జాబ్ చేసినప్పటికీ అవసరాలు తీరుతాయి, కానీ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. స్కూల్ ఆర్ కాలేజ్లో మనం ఫైనాన్షియల్గా మంచిగా సెటిల్ అవడం ఎలా అనే వాటి మీద నేర్పించాల్సిన అవసరం ఉంది. మన ఫ్యూచర్ ఎలా ఉండాలంటే ఏదో రోజులు గడిచిపోతున్నాయి అన్నట్లు కాకుండా ఇంటెలిజెన్స్తో కూడిన ఎడ్యుకేషన్ వల్ల మనకి అవగాహన ఉండాలి. ఈ వీడియోలో స్కూల్ మనకి 4 విషయాల గురించి నేర్పించదు. ఈ 4 విషయాల గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పే ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నోట్ దిస్ పాయింట్, స్కూల్ని తక్కువ చేసి చెప్పడం లేదు, స్కూల్లో నేర్పించలేని విషయాలు ఏంటో మీకు చెప్తున్నాను. సో లెట్స్ బిగిన్. Number 1, they don't teach how to make money from your mobile. గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా ఈ రోజుల్లో అయితే మొబైల్ తీసుకెళ్లడం తప్పు. ఇంకా క్లాస్ రూమ్లో ఆ మొబైల్ దొరికితే ఇంకంతే పని. ఎందుకంటే మనోళ్ళు ఏది వాడినా అతిగానే వాడతారు. అన్నీ పాడయ్యే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. చాలా స్కూల్స్ ఓన్లీ జాబ్ కోసమే చదవాలి అనేలా ఉన్నాయి. సెల్ ఫోన్ సరదా కోసం గంటలు గంటలు టైం పాస్ చేయడమే తప్ప అవసరానికి వాడేవారు తక్కువ. ఎంతసేపు మార్క్స్ బాగా రావాలి అంటారే కానీ నాలెడ్జ్ని ఎలా పెంచుకోవాలి అనేవాళ్ళు తక్కువ. ఇప్పుడు నెలల కొద్దీ కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ డబ్బంతా ఫైనాన్షియల్గా ఫ్రీగా ఉండాలనే కదా. కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఎంత టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీ డెవలప్ అవుతూనే ఉంది. మరి మనం టెక్నాలజీని డబ్బుని సంపాదించేలా యూజ్ చేసుకోగలుగుతున్నామా? చాలా తక్కువ మంది డ్రీమ్స్ని నెరవేర్చుకుంటున్నారని చెప్పచ్చు. టెక్నాలజీ గురించి ఎడ్యుకేషన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం తక్కువ. కలలు అందరూ కంటారు, డాక్టర్ అవ్వాలని, లాయర్ అవ్వాలని, పైలట్ అవ్వాలని, పోలీస్ అవ్వాలని, ఇలా ఎన్నో కలలు కంటున్నారు. ఇలా ఎవరికి నచ్చిన కోరికని వారు నెరవేర్చుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు. డబ్బులు సంపాదించాలి, ఫైనాన్షియల్గా ఫ్రీగా ఉండాలి అని అందరూ కలలు కంటారు. స్కూల్ టైంలో ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా స్కిల్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అవి మిమ్మల్ని గెలిచేలా చేస్తాయి. మీ కెరీర్ కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇష్టం లేని జాబ్ చేస్తున్నారా? మన లైఫ్ లో ఎంతో మందిని చూస్తూ ఉంటాము. డబ్బు అవసరం కాబట్టి ఇష్టం లేని జాబ్ అయినా చేయడం తప్పదు కదా. మీలాంటి వారి కోసం అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది రీలెవెల్. ఎంతో కష్టపడి మొత్తానికి కోరుకున్న జాబ్ ని సాధించిన పర్సన్ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. తన పేరు సార్థక్ జోషి. చదివింది BCom, కానీ ఇప్పుడు బ్లూ స్టాక్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాడు. అంటే కారణం రీలెవెల్. సార్థక్ కి చిన్నప్పటి నుండి గేమింగ్ అండ్ కోడింగ్ అంటే చాలా ఇష్టం. సో తన ఫస్ట్ ఇయర్ లోనే డేటా ట్రాన్స్ఫర్ యాప్ ని తయారు చేశాడు. కోడింగ్ లో చాలా స్ట్రాంగ్, కానీ తను డిగ్రీ తీసుకుంది కామర్స్ లో అవడం వల్ల ఎన్నో కంపెనీస్ లో జాబ్ ట్రై చేసినప్పటికీ సరైన జాబ్ తెచ్చుకోలేకపోయాడు. సార్థక్ స్కిల్స్ ఉన్నాయి, ప్రూవ్ చేసుకోగలిగే టాలెంట్ ఉంది, అయినప్పటికీ జాబ్ తెచ్చుకోలేకపోయాడు. ఇలా చాలా రోజులు ఇబ్బంది పడిన తర్వాత రీలెవెల్ బ్యాక్ అండ్ డెవలపర్ గురించి విని ఆ తర్వాత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎగ్జామ్ ని అటెంప్ట్ చేశాడు. 15 రోజుల్లోనే బ్లూ స్టాక్స్ నుండి ఆఫర్ లెటర్ వచ్చింది. జాయిన్ అయ్యాడు కూడా. టాలెంట్ ఉన్నప్పటికీ ప్రూవ్ చేసుకునే సిచ్యువేషన్ లేని వారు ఎందరో ఉన్నారు. మీరు కూడా ఇలానే రీలెవెల్ ద్వారా మంచి జాబ్ ని తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము. గుర్తుపెట్టుకోండి, నో డిగ్రీ, నో ఫీ, నో ఎక్స్పీరియన్స్. ఆల్ ది బెస్ట్. మరింకెందుకు ఆలస్యం? లింక్ ఇన్ ది డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ది వీడియో. Number 2, they don't teach how to educate yourself in personal finance. స్కూల్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి చెప్తారు, కానీ మనీ మేనేజ్మెంట్ గురించి మాత్రం చెప్పరు. ఎప్పుడైతే మనీని ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనే వాటి మీద అవగాహన ఉంటుందో అప్పుడే హ్యాపీగా ఉంటారు. స్కూల్లో చెప్పినవి మాత్రమే నేర్చుకుని ఇష్టం లేని జాబ్స్ చేసేవారిని చూస్తూనే ఉంటాం. ఇలా ఇష్టం లేని జాబ్ చేస్తూ వచ్చే డబ్బుతో హ్యాపీగా కూడా ఉండలేము. సో ఫైనాన్స్ గురించి మీరు తెలుసుకోవాలి. ఫైనాన్స్ గురించి తెలుసుకోమన్నాం కదా అని ఫైనాన్స్లో PhD చేయమండం లేదు. జీవితంలో అన్నీ అనుకున్నట్లుగా జరగవు.
అట్లీస్ట్ మీ ట్రై మాత్రం ఉండాలి కదా. అందుకే ఫైనాన్స్లో మీరు బేసిక్గా అయినా నాలెడ్జ్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైన ఖర్చు ఏంటి, అనవసరమైన ఖర్చు ఏంటి అని మీకు తెలియాలి. మీ స్కూల్ డేస్లోనే అనవసరమైన ఖర్చు గురించి మీరు తెలుసుకోవాలి, మీ పిల్లలకి నేర్పించాలి. పెద్దయిన తర్వాత నెలకి ₹1,00,000 సంపాదించినప్పటికీ అనవసరమైన ఖర్చు వల్ల సేవ్ చేయలేకపోవచ్చు. ఫైనాన్షియల్గా ఎడ్యుకేట్ అవ్వడానికి ఇంటర్నెట్లో ఎన్నో సోర్సెస్ ఉన్నాయి, మీరు వాటి ద్వారా ఎడ్యుకేట్ అవ్వచ్చు. నెంబర్ 3, దే డోంట్ టీచ్ హౌ టు ఇన్వెస్ట్ ఇన్ అసెట్స్. కాలేజ్ లైఫ్లో 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఆర్ట్స్, సైన్స్, కామర్స్. కామర్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ గురించి ఉంటుంది, కానీ ఆర్ట్స్ అండ్ సైన్స్లో మాత్రం ఉండవు. కామర్స్లో ఉండే వాటిలో వెల్త్ని పెంచుకోవడానికి 10% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. మీరు డబ్బుని సంపాదించడానికి మల్టిపుల్ రిసోర్సెస్ ఉన్నప్పుడే సంపాదించడానికి ఈజీ అవుతుంది. కానీ ఇవన్నీ స్కూల్లో చెప్పరు. మీరు అనుకున్నట్లుగా సంపాదిస్తే ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ వచ్చినట్లు. కానీ ఎలా? మీకు అవగాహన ఉండాలి. ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే విషయాల గురించి తెలుసుకోవాలి. అందుకే ఒక ఇన్కమ్ సోర్స్ మాత్రమే కాకుండా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉండటం ముఖ్యం. అసెట్ అంటే ఆస్తి. అసెట్ని మీరు ఎలా సంపాదించాలో తెలుసుకోవాలి. మీరు సంపాదించిన డబ్బుతో ఆస్తులు కొని కొన్నాళ్లకి అమ్మడం వల్ల ప్రాఫిట్ పొందుతారు, ఆర్ రెంట్కి ఇవ్వడం వల్ల ఎవ్రీ మంత్ ప్రాఫిట్ వస్తుంది. ఆస్తి అన్నాం కదా అని కోట్లు పెట్టి కొనాలి అని అర్థం కాదు, మీకు వీలైనంత డబ్బుతో కొనాలి అని అర్థం. టైం, ఎనర్జీ ఉన్నప్పుడే ఫైనాన్షియల్గా ఫ్రీ అవడం బెస్ట్. మీకు ప్రస్తుతం ఉండే ఆస్తి తక్కువ అని లైఫ్లో ఏది సాధించలేరు అనుకోవడం తప్పు. మీ నమ్మకాన్ని కోల్పోకుండా ప్రయత్నిస్తూనే ఉండండి. లాస్ట్ వన్, నంబర్ 4, దే డోంట్ టీచ్ హౌ టు నెగోషియేట్ హయ్యర్ శాలరీ. ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే విషయాల గురించి స్కూల్లో టీచ్ చేయరు. జాబ్ చేయడం, ఎంప్లాయీ ఆఫ్ ద మంత్, ఇలా హ్యాపీనెస్ రావడం మనకి హ్యాపీగా అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మాట్లాడటం, తెలుసుకోవడం, వాదించడం చాలా ఇంపార్టెంట్. నేర్చుకోవాలి కూడా. ఇప్పుడున్న ఈ ప్రపంచంలో అయితే తప్పకుండా నేర్చుకోవాల్సిన స్కిల్ నెగోషియేషన్. ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి అని తెలుసుకోకపోతే ఖర్చులు అవుతూనే ఉంటాయి. ఇప్పుడున్న ఈ ప్రపంచంలో తింగరిగా ఏమీ తెలియనట్లు ఉండిపోతే కష్టం, బాధపడాల్సి ఉంటుంది. నెగోషియేట్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ అని తెలుసుకోండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.